వివేక హత్య కేసులో తమ విచారణ ముగిసిందని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది సిబిఐ. 2019 మార్చి 15 జరిగిన ఈ హత్య కేసు 2 ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. 2019లో టీడీపీని ఇరుకున పెట్టిన ఈ కేసు తర్వాత 2024 నాటికి వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. గూగుల్ టేక్అవుట్ అనే కొత్త పదాన్ని ఈ హత్య కేసే పరిచయం చేసింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కార్నర్ అయ్యారు. ఇక భాస్కర్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్టు అతి పెద్ద డ్రామాను తలపించింది. జగన్ భారతి రెడ్డికి ఈ హత్య సమాచారం పలానా సమయాల్లో తెలిసింది అన్న వార్తలు వెలుగు చూశాయి. ఎందరో అధికారులు మారిన ఈ కేసులో తొలుత జగన్ పార్టీ చంద్రబాబును టార్గెట్ చేయగా తర్వాత తన హయాంలో ఈ కేసు విషయంలో వివేక కుమార్తె సునీత జగన్ నే ప్రధాన కారకుడిగా ఆరోపణలు చేశారు. ఇది కుటుంబ హత్య లేక వ్యాపార లావాదేవీల హత్య జరిగిన హత్య అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడం, అతను అప్పుడప్పుడు చేసిన సంచలన వ్యాఖ్యలు వంటివి ఎన్నో నడిచాయి. వివేకాకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వస్తుందన్న కోణంలో ఈ హత్య జరిగింది అన్నది ఒక వర్గం వాదన కాగా, రెండో భార్య ఆమె పిల్లలు ఆస్తి పంపకాల వ్యవహారంలో వచ్చిన తగువులాటలే కారణమంటూ మరొక వర్గం వాదన. ఇక బెంగళూరులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కమిషన్ లో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమన్నది మరో వర్షం కాదు. రేపటి రోజున జగన్ అరెస్ట్ అయితే అధికారం భారతికి ఇవ్వాలా షర్మిలాకా అన్న విషయంలో వివేక షర్మిల వైపు నిలబడ్డమే ఈ హత్య కారణం అన్న వాదన వెలుగులోకొచ్చింది. ఈ కేసు మీద వివేకం హత్య అనే 2 సినిమాలు రాగా వీటిలో హత్య అనే సినిమా వైసీపీ తీసినట్టుగా చెప్తారు. అయితే సినిమా క్లిప్పింగులను షేర్ కొట్టినా కేసులు పెట్టిన పరిస్థితులు. ఒకవేళ కోర్టు మరేదైనా విచారణకు ఆదేశిస్తే తాము తదుపరి దర్యాప్తులోకి దిగుతామని సిబిఐ సుప్రీంకోర్టు ముందే విన్నవించుకుంది. మరి ఈ కేసులో అవినాష్ రెడ్డి బెయిలు రద్దవుతుందా, హత్యకు కారకులు వీరేనని ఏదైనా తేలుతుందా వంటి అంశాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎప్పటికున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ కేసులో కావచ్చు, మద్యం కేసులో కావచ్చు, జాతీయ దర్యాప్తు సంస్థలు జగన్ అండ్ కో ఏమంత ఇబ్బంది పెడుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో వివేకా కేసు విషయంలోనూ అనూహ్య పరిణామాలేవీ ఉండకపోవచ్చు అన్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.